ప్రేమ గుడ్డిదని అంటారు. అయితే ఇందులో ఇరుక్కున్నవారు తరచూ దీనికి విరుద్ధంగా చెబుతారు. ప్రేమ వారికి స్పష్టమైన దృష్టినిస్తుంది. పోషించే పాత్రకు బలం మరియు హృదయం తేలికవుతుంది. అవును, ప్రేమ ఒక వింత మృగం, కానీ జీవితం అంత వింతగా ఉండదు మరి. ఏదో ఒక యువతి లేదా ఆమె రాజకుటుంబం త్వరలో తెలుసుకుంటాయి. ఓ, నా కుమార్తెలు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నావు నాన్న. కానీ మీ సోదరి ఎక్కడ ఉంది? ఓ సైక్, ఆమె తన సూటర్లతో కలిసి నడుస్తోంది. ఓ, ఇది చాలా అద్భుతం. కానీ ఇదే తనకి చివరి అవకాశం అవుతుంది. నేను దీన్ని లెక్కించును తండ్రి. ఎందుకలాగా? మీరిద్దరూ ప్రిన్స్ కి భార్యలుగా అవ్వాలని కోరుకుంటున్నారు, కానీ తనకి వేరే వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? ఆమె చాలా అందంగా ఉంది. అందరూ ఆమెను భయపడుతూ ఉంటారు. అవును, వీనస్ తన అందం పట్ల అసూయతో ఉందని కూడా అంటారు. తనకి చాలా అందం ఉందనే కదా మీకు ఇంత ఈర్ష? అసూయ? అవునా? అసంబద్ధం. అలాగే అనిపిస్తోంది మహారాణి. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఆమె మరింత అందంగా ఉందా? అవునా? నా కొడుకుని తీసుకురండి. మీరు అతన్ని మేల్కొని చూడగలిగేలా చేస్తే చాలు. మీరు పిలిచారా అమ్మా? నా కొడుకు, మీకోసం నా వద్ద ఒక పనుంది. చాలా ముఖ్యమైన పని. రోజులు గడిచే కొద్దీ ఇప్పుడు ప్రసిద్ధి చెందిన మనస్తత్వం యొక్క సంగ్రహాలోకనం పొందడానికి గొప్పవారు పొరుగు నగరాల నుండి వచ్చారు. ఈ విషయం వీనస్కు కోపం తెప్పించింది. ఆమెను మాత్రమే అలాంటి ఆప్యాయత పొందాలని ఆశిస్తోంది. కానీ సాధారణ ప్రణాళికలు కూడా తప్పుదారి పట్టవచ్చు. క్యూపిడ్ బాణం జీవితాంతం సంతోషం లేదా బాధను కలిగి ఉంటాయి. ఆమె తన కుమారుడికి సూచనలిచ్చింది, విలువైన సైకీని గాయపరచమని. అలా చేయడం వల్ల ఆమె ప్రేమలో పడుతుంది. మానవ జాతికి మంచి జరుగుతుంది. దీనికి కారణం సాధారణ యోజన మాత్రమే. నా కుమారుడు నుండి ఇంకా ఏ కబురు లేదా? అలా కాదు మహారాణి, మేము అతని కోసం అన్ని విధాలుగా శోధించాము, కానీ ఏం తెలియలేదు. పోగొట్టుకోవాలనుకునేవారు చాలా అదురుగా కనిపిస్తారు. ఏది ఏమైనా అతని వైఫల్యం స్పష్టంగా ఉంది. నేను విషయాలని నా చేతుల్లోకి తీసుకునే సమయం ఇది. అవును నా ప్రియమైన సైక్, మీ అందమైన కళ్ళకు విశ్రాంతి ఇవ్వండి. ఈ రాత్రికి పురుషుల కళ్ళు ఇకపై మిమ్మల్ని అనుకూలంగా చూడవు. ఆ రోజు నుండి సైకీని ఆకర్షించడానికి ఒక్క వ్యక్తి కూడా రాలేదు. వదిలివేయబడింది కూడా. ఒకప్పుడు గొప్ప నగరం ఇప్పుడు కష్టకాలంలో పడిపోయింది. దుకాణాలు మూసివేయబడ్డాయి. వ్యాపారులు మంచి అవకాశాల వైపుకు వెళ్లారు. వీనస్ శాపం ఎంత బలంగా ఉంటుందో. పురుషులు మరియు మహిళలు ఇద్దరూ శపింపబడకుండా ఉండడానికి ఆమె నుండి తప్పుకుంటుంటారు. ఆమె కుమార్తె ఒంటరి పని మనిషి జీవితాన్ని గడపాలని కోరుకోకుండా రాజు రాణి సహాయం కోసం తీరని ప్రయాణం చేశారు. మీరు ఇది ఖచ్చితంగా చెప్తున్నారా? ఆకులు అబద్ధం చెప్పగలవు. యువరాణి ఎప్పటికీ మర్త్యుడిని వివాహం చేసుకోకూడదు. మరిచిపోయిన పర్వతం మీద ఆమె కోసం ఎదురుచూసే వారికి ఆమెనిచ్చి వివాహం చేయబడుతుంది. అతనికి దేవతలు మరియు పురుషులు కూడా భయపడతారు. ఇది సాధ్యం కాదు. నన్ను క్షమించండి నా తల్లి.
ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆమెని పర్వత శిఖరానికి తీసుకెళ్ళండి. ఆమె భర్త తన వద్దకు వచ్చి ఆమెని తన భార్యగా చేసుకుంటాడు. కానీ మనం అతన్ని ఎలా గుర్తించాలి? అతను తప్పించుకోవడం కష్టం. అతను ఒక డ్రాగన్. ఇది ఇలా జరగకూడదు. ఇది నిజం కాదు. సైక్, మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నా వల్లనే దేవత కోపంగా ఉంది. నన్ను వదిలేయండి నాన్న. సైక్, లేదు, ఆగమ్మా. నేను ఆమెకు సమర్పించుకున్నట్లయితే నగరం మరోసారి అభివృద్ధి చెందుతుంది. అలా చెయ్యవద్దు. మీరు నన్ను వెళ్ళనివ్వండి నాన్న. అలా సైక్ పరిగెత్తింది. సైక్! ఆమె పాదాలు ఇకపై ఆమెను మోయలేనంత వరకు ఆమె పరిగెత్తింది. కానీ అదృష్టం కలిగినందున విధి జోక్యం చేసుకుంది. మీరు ఎందుకు నిరాశ చెందుతారు? నన్ను నన్ను క్షమించండి. అన్నీ కనిపించినంత చెడ్డవి కాదు. ఏమిటి? ఎక్కడ? మీరెవరు? నన్ను జెఫర్ అని అంటారు, వెస్ట్ విండ్ని. ఓహ్ ఓహ్, ధన్యవాదాలు. అది చాలా మంచిది. మీకు చాలా స్వాగతం. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధమా? దానికి సిద్ధంగా ఉన్నారా? మా యజమానిని కలవడానికి. మీ మాస్టర్? నేను భయపడకండి, మీకు ఇక్కడ ఏమీ జరగదు. హలో. మీరు చూసేదంతా మీదే, సున్నితమైన యువరాణి. దేనికి భయపడవద్దు. మాకు మాత్రం ఆజ్ఞాపించండి, ఎందుకంటే మేము మీ సేవ చేయడానికి ఇక్కడ ఉన్నాము. మేమా? దయగల ఆత్మలచే మార్గదర్శనం చేయబడిన యువరానికి ఆమె కొత్త ప్యాలెస్ యొక్క గొప్ప పర్యటన ఇవ్వబడింది. ఖచ్చితంగా ఆమె తన భర్త రాక్షసుడు కాదని, కానీ కొంత అద్భుతమైన శక్తి మిగతా ఆత్మల్లాంటిది కనిపించదు. రాత్రి కాగానే అతను వస్తాడు. అతని స్వరం ఒక దేవుని అందమైన స్వరంలా ఉంది. ఆమెకు తెలిసిన ఏకైక భాగం. తరచుగా ఆమె అతని ముఖం యొక్క సంగ్రహాలోకనం పొందేలా రోజు మొత్తం తనతో ఉండాలని ఆమె అతనిని వేడుకుంటోంది. కానీ అతను అనుమతించడం లేదు. నన్ను అవమానించవద్దు ప్రియమైన సైక్. ప్రేమ అనేది మీ నుండి వచ్చిన పని అని మాత్రమే నమ్మండి. చాలా రోజులు సైక్ కంటెంట్ ఉంది. కానీ సమయం గడిచే కొద్దీ ఆమె తన తల్లిదండ్రులు, సోదరీమణుల గురించి ఆలోచించడం ప్రారంభించింది. ఆమె వారి గురించి ఆలోచించినంత మాత్రాన వారు ఆమె గురించి ఆలోచిస్తారా అని ఆమె ఆశ్చర్యపోయింది. ఒక రాత్రి ఆమె ఒంటరితనం ఆమెకు భరించలేకపోయింది. తన సోదరీమణులను కలవనివ్వమని భర్తను వేడుకొంది. అతను నిశ్శబ్దంగా ఉన్నాడు, తిరస్కరించలేదు. మరుసటి రోజు జఫర్ ఆమెకు ఆశ్చర్యం కలిగించాడు. ఓ, నాకు మీ ఇద్దరు చాలా గుర్తుకొచ్చారు. మీ నుండి ఇంతకాలం వినకపోయినా మా ఆశ్చర్యాన్ని మీరు ఊహించవచ్చు. అవును, మీకు చెడు జరిగిందని మేము భయపడడం ప్రారంభించాం. భయపడాల్సిన పనిలేదు, సురక్షితంగా ఉన్నాను. నువ్వు సంతోషంగా ఉన్నావా? అవును. ఎందుకలా అడిగావు? నువ్వు ఒంటరిగా కనిపించావు. అయితే ఇవన్నీ అందించగల భర్తతో ఆమె ఒంటరిగా లేదని ఖచ్చితంగా అనుకుంటున్నాను. అంతేనా సైక్? చాలా రోజుల తర్వాత సిస్టర్స్ సైక్ అదృష్టం గురించి అసూయపడ్డారు. వారి చేతిలో వారు సైక్ మరియు ఆమె పరిపూర్ణ జీవితం నాశనం చేసే ప్రణాళికతో ముందుకు వచ్చారు. నేను చేయను. సైక్, నా ప్రియ, మీ భర్త ఎలా ఉంటాడనే దానిపై మీకు ఆసక్తి లేదా? నిజానికి నేను, కానీ అతని కోరికల్ని గౌరవిస్తాను. అతను మంచి ప్రేమగల భర్త. మీరు ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? మీ డ్రాగన్ భర్త మంచి విందు కోసం మిమ్మల్ని లావుగా చేయవచ్చు. లేదు, తప్పుగా ఆలోచిస్తున్నారు. అప్పుడు మీరు సరని, మేము తప్పని నిరూపించండి. అతను నిద్రపోతున్నప్పుడు ఒక దీపం తీసుకుని ఈ రాత్రి టోహిం వెళ్ళండి. మీకోసం చూడండి. దీన్ని మీతో తీసుకెళ్ళండి. ఏంటి? ఎందుకు? సరే,
అతను మీరు అని చెబితే మీకిది అవసరం లేదు. అయినప్పటికీ అతను ఎవరో మనకి తెలిస్తే దీన్ని ఉపయోగించుకోండి. అతని నిధి అంతా ఇక ఇప్పుడు మీ సొంతమే. నాకు అసలక్కర్లేదు, వద్దు కూడా. బహుశా అయిపోయిందనుకుంటా సాయి. రోజులు గడిచిపోయాయి. సోదరీమణులు ఆమె చెప్పిన దానికంటే ఎక్కువ ఆలోచించినప్పుడు సైక్కు ఇవన్నీ అర్థమయ్యాయి. పోగొట్టుకున్న భాగాన్ని, అసంపూర్ణమైన పజిల్ కనుగొనడం వంటిది ఆమె తెలుసుకోవాల్సి ఉంది. ఓ సాయిక్, ఎందుకు అవమానం వచ్చింది? నేను 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 ఎక్కడైతే నమ్మకం ఉండదో అక్కడ ప్రేమ జీవించదు. నేనేం చేశాను? సైక్ తన ప్రేమగల భర్త కోసం చాలా రోజులు శోధించింది, కాని అతన్ని కనుగొనలేకపోయింది. హృదయ ఉదారకంగా సిగ్గుతో తనని తాను వీనస్ తప్ప మరెక్కడా తిరగడానికి ఆలోచించలేదు. నేను నా భర్త, మీ కుమారుడిని వెతుకుతున్నాను. దయచేసి నాకు మీ సహాయం కావాలి. మీ దగ్గర లేని దాన్ని ఎందుకు కోరుకుంటారు? నేను అతన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమ గురించి మీకు ఏమి తెలుసు? అతను లేకుండా నాకు ఏమీ అక్కర్లేదు. నేనేమీ కాదు, నాకు అసలు వద్దు ఏమి. మీరొక మూర్ఖ యువతే. ఎవరైతే తన మనస్సును పెంచుకోలేకపోతుంది. మీరు చెప్పింది నిజమే, నేను రావడం తప్పు. ఆగు. మీలాంటి వ్యక్తి మాత్రమే మీ నిజమైన ప్రేమను కొనుగొనగల ఏకైక మార్గం విధేయత ఇంకా సేవ ఒక్కటే. సేవ? 3 పనులు, 3 సాధారణ పనులు. వాటిని పూర్తి చేయండి. నేను మీ తరపున నా కొడుకుతో మాట్లాడుతాను. నేనేం చెయ్యాలి? ప్రేమకు అర్హత పొందాలంటే కష్టపడి పని చేయాలి. అందువల్ల మీరు ఈ గదిలోని ప్రతిదాన్ని వేరు చేసి 4 చక్కగా పైల్స్గా క్రమబద్ధీకరించాలి. ఏమిటి? నేను నా జీవితాంతం పనిచేయగలను, ఆ పెద్ద పనిని పూర్తి చెయ్యలేను. అందుకే మీరు కష్టపడి పని చేయాలి. ఈ రాత్రికి ఇది సిద్ధంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ రాత్రిగా? కానీ అది అసాధ్యం. అప్పుడు నాకు మరియు మీ భర్తకు మీరు ఎంత వనరులున్నారో నిరూపించండి. మనస్తత్వం విలపిస్తున్నప్పుడు చిన్న కాలిబాటల్లో ఆమె చుట్టూ స్వల్పంగా ధాన్యం కదులుతున్నట్టుగా గమనించింది. చీమల యొక్క గొప్పతనం నేల నుండి బయటకు వచ్చి ధాన్యాలన్నింటినీ క్రమబద్ధీకరించడం ప్రారంభించింది. మిగిలిన రోజుల్లో సైక్ ఆమె సూక్ష్మ సైన్యం కలిసి అసాధ్యమైన పనిని పూర్తి చేయడానికి కలిసి పనిచేశాయి. మోసగత్తే. నన్ను క్షమించండి, నేను తప్పుగా అనుకుంటున్నారు. మీరు నమ్ముతున్నారా? నమ్మకముందా? ఇది అసాధ్యం. ఇది నా కొడుకు పని, మీది కాదు. చింతించకండి, మీరు త్వరలో అతనికి జ్ఞాపకం తప్ప మరొకటి కాదు. దీన్ని తినండి మరియు బాగా విశ్రాంతి తీసుకోండి. ఇది మీకు అవసరం. మరుసటి రోజు ఉదయం వీనస్ సైక్ సమీపంలో నది ఒడ్డుకు తీసుకెళ్ళింది. అవతల వైపు చూపిస్తూ ఆమె, మీరు మరొక వైపు అడవిని చూస్తున్నారా? అవును. ఇది గొర్రెల మంద ఉండే చోటు. కానీ గొర్రెలు మాత్రమే కాదు, ఈ గొర్రెలకు బంగారు ఉన్ని ఉంది. ప్రేమకు అర్హులు కావాలంటే ఒకరు ధైర్యంగా ఉండాలి. మీ తదుపరి పనేమిటంటే వాటిలోని ప్రతి దాని నుండి బంగారు తాళం తీసుకురావడం. వారి ఉన్ని ముక్క మాత్రమేనా? అంతేనా? అంతే. మళ్ళీ సూర్యాస్తమయం సమయానికా? మీరు తెలివైన అమ్మాయి. నేను దీనిని మీకే వదిలేస్తాను.
జాగ్రత్త, సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండండి. ఇవి సాధారణ గొర్రెలు కాదు. నేను చూశాను. సూర్యుడు ఎక్కువగా ఉన్నప్పుడు వారు తోడేలు వలె తీవ్రంగా ఉంటారు. కానీ సూర్యుడు అస్తమించడం ప్రారంభించినప్పుడు వారు విశ్రాంతి తీసుకుంటారు. మీరు దాటి అప్పుడు బంగారు తాళాలను బ్రియోస్ మరియు బుష్ నుండి తీసుకుపోవచ్చు. గొర్రెలు నిద్రలోకి జారుకున్నప్పుడు నీటి జీవి చెప్పినట్టుగా సైక్ చేసింది. ఆమె నదిని దాటింది. ఆమెకు అవసరమైన బంగారు ఉన్నిని సురక్షితంగా తీసుకుంది. ఆమె చేతులు నిండినప్పుడు, వీనస్ కనిపించినప్పుడు ఆమె నదికి తిరిగి వెళ్ళింది. ఇదిగో మీ బంగారు ఉన్ని ఇక్కడ ఉంది. మర్చులు దీని నుండి బయటపడలేరు. పని చేయడానికి మరియు ధైర్యంగా ఉండటానికి మీరే నిరూపించారు. కానీ మీరు తదుపరి దానికోసం సిద్ధంగా ఉన్నారో లేదో చూద్దాం. నా ప్రేమ కోసం నేను మరణాన్ని ఎదుర్కొంటాను. మీరు తప్పించుకోలేరు. దీన్ని తీసుకొని చనిపోయిన వారి భూమికి ప్రయాణం చేయండి. అక్కడ మీరు ప్రొసెర్పినాను ఆమె అందాన్ని కొంత పెట్టెలో ఉంచి నాకు తిరిగి ఇవ్వమని అడుగుతారు. ప్రొసెర్పినా? చనిపోయిన రాణి? తొందరపడండి ఇంకా. ప్రేమ ముఖాన్ని మరోసారి తాకడానికి నేను మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తే అది చెల్లించాల్సిన ధర ఇంత చిన్న ధరేనా? వేచి ఉండండి సాయిక్. మీరు ఈ ద్వారాల గుండా వెళితే నా ప్రేమ లేకుండా నా జీవితాన్ని గడపడం కంటే మరణాన్ని స్వాగతిస్తున్నాను. అవసరం లేదు, మరొక మార్గం ఉంది. మరో మార్గం? అవును, పెట్టెను గేట్ల దగ్గర ఉంచండి. నేను దానిని ప్రొసెర్ఫీనా తన అందంతో నింపి దాన్ని తిరిగి నీకు అందజేస్తాను. మీరు దీన్ని ఎందుకు చేస్తున్నారు? నా విధిని మీరు బాధపడకుండా ఉండటానికి. తీసుకోండి. మీరు దాన్ని ఇంత త్వరగా ఎలా నింపారు? మీరు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. దీనికి కష్టమైన సమాధానాలు ఉంటాయి. పెట్టెను వీనస్ దగ్గరకు తీసుకువెళ్ళండి, కానీ దానిని తెరవకుండా జాగ్రత్త పడండి. ధన్యవాదాలు. నేను నా భర్త ఇద్దరం ధన్యవాదాలు. ఇప్పుడే వెళ్ళండి. ఆమె ఉత్తమ ప్రయత్నాలు చేసినప్పటికీ సైక్ పెట్టెలోపల చూడకుండా ఉండలేకపోయింది. క్యూపిడ్ ఆమెను కనుగొనే వరకు ఆమె అక్కడే పడుకుని ఉంది. ఓహ్, నా ప్రేమ నన్ను మర్చిపోలేదు. నేను ఎలా చేయగలను? మనం ప్రేమ బంధాలకు కట్టుబడి ఉన్నాము. మనల్ని ప్రపంచంలో ఏదీ వేరు చేయలేదు. ఓ నా ప్రేమ. ఈ రోజు మనం ఒక సాధారణ సంఘటనకు సాక్ష్యమిస్తూ ఉన్నాము. విజయం సాధించిన తర్వాత ప్రేమ తిరిగి వచ్చింది, ఇబ్బందులు దాటి. ఇవన్నీ పక్కన పెడితే క్యూపిడ్ మరియు సైక్ మధ్య వివాహాన్ని అభ్యంతరం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? మంచిది. దయచేసి సీతాకొక చిలుక దాని కొక్కెం నుండి ఉద్భవించినప్పుడు సైక్ జీవితం నుండి అమరత్వంలోకి వికసిస్తుంది. అందువల్ల సైక్ మరియు క్యూపిడ్ జీవిత శాశ్వతమైన ఆనందంలోకి చేరుకున్నారు. ప్రేమ కోసం మీరు వింతగా చూస్తారు, కానీ జీవితం మీరు అనుకున్నంత వింతగా ఉండదు.